లైఫ్లో మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని నిజాల గురించి మనం తెలుసుకోవాలి. వాటి గురించి మనం తెలుసుకుంటే లైఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. రోజు ఉండేలా కాకుండా డెఫినెట్గా ఎంతో కొంత మనం చేంజ్ అవుతాం. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చావాల్సిందే. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత హెల్దీగా ఉన్నా ఒక లిమిట్ వరకే. టైం వస్తే ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిందే. కానీ మనం పోయాక 10 మందికి గుర్తుండాలంటే అలా గుర్తుండాలని రూల్ ఏం లేదు. చాలా మంది అనుకుంటారు కదా, మనం పోయాక కూడా మన పేరు అలాగే ఉండాలని. అలా ఉండాలంటే మీరు పోయాక కూడా మీకు ఒక ఐడెంటిటీ కావాలంటే కొంచెం నిజాయితీగా బతకండి. నిజాయితీ అంటే దేశానికి మనం సేవలు చేయాల్సిన పని లేదు, కానీ ఒకరిని మోసం చేసి బతకాలని ఎప్పుడూ అనుకోకండి. నువ్వు ఒకరికి చేసిన మోసం ఏదో ఒక రూపంలో నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మోసపోయినోడి స్థాయిని బట్టి వాడు నిన్ను ఏదో ఒక రూపంలో డ్యామేజ్ చేస్తూనే ఉంటాడు. మాట రూపంలో కావచ్చు, నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేయడంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో నిన్ను వెంటాడుతూనే ఉంటారు. అదే నువ్వు ఒకరికి సాయం చేసి చూడు. ఈ రోజులో మంచి చేసిన వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకోవడం లేదు, అది వేరే విషయం. కానీ ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో నువ్వు చేసిన మంచికి నీకు తెలియకుండానే ఎంతో కొంత నీకు ఉపయోగపడే పనులు చేస్తారు. అంటే మీ పనులన్నీ వదిలేసి మంచి చేస్తూ కూర్చోమని చెప్పడం లేదు. మీరు చేయగలిగే మంచి మీ దగ్గరికి వచ్చినప్పుడు హెల్ప్ చేయండి. మనకెందుకని పక్కకు తప్పుకోకండి. పాయింట్ నెంబర్ 2, నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ మంచిగా ఉండాలని అస్సలు అనుకోకండి. మనం మంచిగా ఉంటే పక్కనోడు మంచిగా ఉండాలనే గ్యారంటీ ఏం లేదు. ఈవెన్ నీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, నీ బ్రదర్ కావచ్చు, నీ లవర్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ అవసరాలకు తగ్గట్టు ఎప్పుడైనా వాళ్ళు మారిపోవచ్చు. మ్యాక్సిమం వాళ్ళ నుంచి రిటర్న్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో ఉండండి. రేపటి రోజున నిన్ను ఎవరు మోసం చేసినా నువ్వు బాధపడాల్సిన పని ఉండదు. పాయింట్ నెంబర్ 3, నీ కంట్రోల్లో ఏది ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఒక పని అనుకుంటాం, మొదలు పెడతాం. ఆ తర్వాత ఆ పని నువ్వు అనుకున్నట్లు జరగవచ్చు. దేనికైనా బిగినింగ్ మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఎండింగ్ ఎలా ఉంటుందనేది మన చేతుల్లో ఉండదు. ఒక పని మొదలు పెట్టే ముందు దేనికైనా రెడీ అనుకునే మొదలు పెట్టండి. అలా ముందుకెళ్తే ఎండింగ్ ఎలా ఉన్నా మనం బాధపడాల్సిన పని ఉండదు. పాయింట్ నెంబర్ 4, తప్పులు అందరూ చేస్తారు. ఇక్కడ 100% రైట్ అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. నీ దగ్గర ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకో. అంతేగాని సొసైటీని చూసి సిగ్గుపడొద్దు, భయపడొద్దు. నీతులు చెప్పే వాళ్ళందరి జీవితాల్లో ఘోరమైన దరిద్రాలు ఉంటాయి. ఎగ్జామ్ పోయిందనో, బిజినెస్ పోయిందనో, లేక సరైన జాబ్ రాలేదనో నువ్వు దాక్కుని బతకాల్సిన పని లేదు. ధైర్యంగా అందరి ముందు తిరగండి. నీ టైం వచ్చినప్పుడు అన్నీ మారిపోతాయి. నీకు టైం రావాలంటే నువ్వు బయటకు వచ్చి నీ దారిలో నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి. పాయింట్ నెంబర్ 5, మార్పుకు మనం సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు ఒకేలా ఉండదు. రోజు రోజుకి మన చుట్టూ ఉండే పరిసరాలు మారిపోవచ్చు. మన బాడీ మారిపోతుంది. ఫ్రెండ్స్ మారిపోతుంటారు. కొత్త వాళ్ళతో పనిచేయాల్సి వస్తుంది. సో ఎప్పుడూ ఒకే దగ్గర ఉండాలని అనుకోకండి. మార్పుకు తగ్గట్టు మీరు కూడా మారిపోవడానికి సిద్ధంగా ఉండండి. పాయింట్ నెంబర్ 6, పెయిన్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్. అది ఫిజికల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు. లైఫ్లో కష్టాలు అనేవి ప్రతి పాయింట్లో మన కోసం వెయిట్ చేస్తుంటాయి. కష్టానికి రూపం మారుతుంది, అంతేగాని కష్టం ఎక్కడికి పోదు. చిన్నప్పుడు చదువులని, పెద్దయ్యాక సంపాదనని, ఏజ్ అయ్యాక పిల్లల రూపంలోనో, హెల్త్ రూపంలోనో, ఇలా మనం చచ్చే వరకు ఏదో ఒక రూపంలో మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. అందుకే మీరు బాధని లైఫ్లో ఒక పార్ట్ అనుకోండి. దేనికైనా రెడీ అనుకోండి. అప్పుడే బాధ మనకు ఉండదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.